హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నైకాలో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను. అవి ఇప్పుడు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ది ఆయుగా 5% కుంకుమాది స్కిన్ రేడియన్స్ ఫేస్ వాష్. ఇది అరౌండ్ 220 రూపీస్ పడింది నాకు. నైకా సేల్లో తీసుకున్నాను నేను. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇందులోనే నేను సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను. 2% చందనం సన్ స్క్రీన్ SPF 50 అండ్ PA+++తో వస్తుంది. లైట్ వెయిట్గా ఉంది, అసలు వైట్ కాస్ట్ లేదు. ఇది కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డాట్ అండ్ కీలో బ్యారియర్ రిపేర్ హైడ్రేటింగ్ జెంటిల్ ఫేస్ వాష్ తీసుకున్నాను. ఇది కూడా అరౌండ్ 250 అలా పడినట్టుంది నాకు నైకాలో. ఇది కూడా సేల్లోనే తీసుకున్నాను. ఇది కోంబో తీసుకున్నాను. ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కూడా సెట్ అవుతుంది. ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగుంది. మొత్తం డే అంతా హైడ్రేషన్ ఇస్తుంది. ఈ రెండు వాడాక స్కిన్ సాఫ్ట్గా సప్పిల్గా అనిపిస్తున్నాయి. ఇది పాండ్స్ మాయిశ్చరైజర్. ఇది లోకల్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది. చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో వాడిన మాయిశ్చరైజర్ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి నార్మల్ అంటే డ్రై టు నార్మల్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా కాంబినేషన్ స్కిన్ ఉన్నా ఇందులోనే పాండ్స్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ ఈ వేరియంట్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూ అండ్ కండిషనర్ తీసుకున్న కోంబోలో 600 అలా పడింది నాకు. ఇదేంటంటే ఈ మధ్య నాకు హెయిర్ డ్రైగా ఫ్రిజీగా అనిపిస్తుంది. సో ఇది వాడదామని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ లేవు. అండ్ స్కాల్ప్ని కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది. ఈ కండిషనర్ కూడా చాలా బాగుంది. ఇది కండిషనర్ల కన్నా మాస్క్లో ఇంకా బాగుంది. మాస్క్ ఇచ్చే అంత హైడ్రేషన్ అంత షైన్ ఇస్తుంది. ఇది కూడా సల్ఫేట్స్ లేవు, పారాబెన్స్ లేవు, కెమికల్ ఫ్రీ అనమాట. ఈ రెండు కాంబోలో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లక్స్ బాడీ వాష్ అనమాట. సో నాకు ట్రై చేయాలనిపించి ట్రై చేశాను. లక్స్ బాడీ వాష్ బాగుంది అని. చాలా బాగుంది, గ్లోయిగా సప్లుగా అనిపించింది స్కిన్. ఇవి నేను తీసుకున్న ప్రోడక్ట్స్. మీకు ఏమైనా కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మీరు ఏ ప్రోడక్ట్ వాడినా ఒకటి మాత్రం మర్చిపోకండి, ప్యాచ్ టెస్ట్. సో మీరు ఏ ప్రోడక్ట్ వాడినా ప్యాచ్ టెస్ట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనకి ఈవెన్ మన స్కిన్ టైప్కి పడినా లేదా మన స్కిన్ టైప్ బట్టి మనం ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు అది మనకు పడకపోవచ్చు. సో అందుకనే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అండ్ మంచిది కూడా మన స్కిన్కి. సో ప్యాచ్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అంటే మన హ్యాండ్ అంటే వ్రిస్ట్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ప్రోడక్ట్ తీసుకొని రాసుకోండి. అండ్ ఇంకొక దగ్గర ఎక్కడ అంటే ఇయర్ వెనకాతల ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా కొంచెం తీసుకొని రాసుకోండి. అండ్ మీకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపు ఎలాంటి ఇరిటేషన్, రెడ్నెస్, ఇచ్చింగ్ లేదు అంటే అది మీకు సేఫ్ టు యూజ్ ప్రోడక్ట్ అనమాట. లేదు రెడ్నెస్ వచ్చినా, ఇరిటేషన్ వచ్చినా, ఇచ్చింగ్ వచ్చినా అది మీకు అసలు సెట్ అవ్వదు అని అర్థం. సో ప్లీజ్ డూ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ యూజ్ ద ప్రోడక్ట్.